వివాహాలు జరగాలన్నా, కుటుంబ యోగక్షేమాని కోసము, మరియు ఇల్లు కట్టుకోవడము, భూములు జాగాలు కొనుక్కోవడము, ఇటువంటి విషయాలకు అన్నిటికీ కూడా కుజగ్రహ అనుగ్రహం ఉండాలి. ఈ కుజదోషం ఉన్న వాళ్లకు ఈ విషయాలలో అన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి రేపు మంగళవారము అష్టమి కలిసి వచ్చిన విశేషమైన రోజు కాబట్టి ఈరోజు మనము ఈ కుజ స్తోత్రాన్ని పఠించడం వల్ల కుజదోష నివారణ జరిగి మనకు ఇవన్నీ కూడా సానుకూలం అవుతాయి అని మన జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈయన ధరణి పుత్రుడు, భూమి పుత్రుడు. కాబట్టి ఇందులో మొదటి శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. ఇది మొత్తాన్ని 6 సార్లు జపించడం వల్ల మనకు కుజదోష నివారణ అనేది కలుగుతుంది. దానివల్ల మనకు పనులు సానుకూలం అవుతాయి అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి.